శయన ఏకాదశి అని పేరు వినగానే ఆ పేరు మన చెవిలో పడగానే మన సమస్త పాపాలు తొలగిపోతాయంట. అంతటి మహిమ కలిగిన ఏకాదశిగా ఈ ఏకాదశిని చెప్తారు. ఆషాఢంలో వచ్చే శుక్ల ఏకాదశినే శయన ఏకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు గనక ఈ ఏకాదశికి శయన ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది. చాతుర్మాసంలో వచ్చే ఏకాదశి గనక దీనినే తొలి ఏకాదశి అంటారు. అంటే దీనితో చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుందని పద్మపురాణం భాగవతం చెప్తుంది. పద్మపురాణంలో బ్రహ్మకాండంలో ఆధారంగా చేసుకుని ఈ ఏకాదశి గురించి వ్యాసుడు రాశాడంట. అంటే వ్యాసుడు చెప్తున్నాడు ఈ ఏకాదశి విశిష్టత. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజు గారికి ఇంకా భీముడికి చెప్తున్నాడు ఈ ఏకాదశి విశిష్టత ఎంత విలువైనది, దీనివల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది కూడా సాక్షాత్తు కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరికి అంటే ధర్మరాజుకి భీముడికి. ఈ కథ కొంచెం పెద్దగా ఉంటుంది, చివరి వరకు వినండి. పూర్వం కృతయుగం చివరి భాగంలో బలిచక్రవర్తి అనే మహానుభావుడు ఉండేవాడు. మహానుభావుడు అంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు, దాన ధర్మాలు చేసేవాడు, భక్తి కలిగినవాడు, ఎవరు ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. అంతటి మహాత్ముడు అన్నట్టుగా అతను. ఇంకా చాలా భక్తి ఉన్నవాడు. అప్పుడు దేవదాన యుద్ధం చేసిన తర్వాత విశ్వజిత్ యాగం చేసి అనేక శక్తులు పొందుతాడు అతను. అంటే శుక్రాచార్యులు బలిచక్రవర్తికి గురువు. శుక్రాచార్యులు చెప్పినట్టుగా బలిచక్రవర్తి విశ్వజిత్ అనే యాగం చేసి అనేక శక్తులు పొందుతాడు. ఆ శక్తులు పొందిన తర్వాత స్వర్గం మీదికి యుద్ధానికి వెళతారు. అప్పుడు స్వర్గం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలు ఎవరు ఇతనితో యుద్ధం చెయ్యరు. ఎందుకంటే ఇతని శక్తులను చూసి భయపడి పారిపోతారు. యుద్ధం చెయ్యకుండానే భయపడి పారిపోతారు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి చెప్తాడు. అంటే ఇతడు బలిచక్రవర్తి విశ్వజిత్ అనే యాగం చేసి అనేక శక్తులు పొందినాడు, అందువల్ల అతన్ని మనం ఎదిరించలేము, అతని శక్తులని మనం తట్టుకోలేము, అతన్ని ఎదిరించలేము, కాబట్టి మనం స్వర్గం నుండి వెళ్ళిపోతే మంచిదని చెప్పి స్వర్గాన్ని బలిచక్రవర్తికి వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయ్యి స్వర్గంలో అతని మనుషులను పెట్టి భూలోకం వస్తాడు. భూలోకంలో నర్మదా నది తీరంలో అనేక యజ్ఞాలు యాగాలు చేస్తుంటాడు. అది కూడా భక్తితో చేస్తుంటాడు. అతను గొప్ప భక్తుడు, చాలా మహానుభావుడు. అప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అర్థిస్తారు. ఇంకా మేము మళ్ళీ స్వర్గానికి రావాలి స్వామి అని శ్రీ మహావిష్ణువుని అర్థిస్తే శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపునకు అనే దంపతులకు వామనుడు అనే పేరుతో జన్మిస్తాడు. అంటే వామనుడు అనే పేరుతో అవతరించాడు. అది ఎప్పుడంటే భాద్రపద మాసము శుక్లపక్షంలో ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రము సూర్యుడు మధ్యాహ్నం సమయంలోకి వస్తుండగా ఆ దివ్య ముహూర్తంలో శ్రవణ నక్షత్ర పుణ్యతిథిలో వామనుడు జన్మించాడు. ఆ రోజునే వామన జయంతి అంటారు. అంటే ఇంకా అప్పుడే పెద్దవాడైతాడు. అప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. బలిచక్రవర్తి ఆ టైంలో యజ్ఞం చేస్తుంటాడు. అప్పుడు బలిచక్రవర్తి యజ్ఞాలు యాగాలు చేస్తుంటాడు కాబట్టి ఇంకా అక్కడికి ఒక రోజు బలిచక్రవర్తి యజ్ఞం చేసే చోటికి వామనుడు వెళ్తాడు. వామనుడు వెళ్ళి దానం అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి మీకు దానం అంటే ఎట్లాంటి దానం కావాలో కోరుకోండి, మీరు ఏది అడిగినా నేను కాదనకుండా ఇస్తాను, నా దగ్గర లేనిదంటూ ఏమీ లేదు, మీరు అడిగినది ప్రతిదీ నేను ఇవ్వగలిగే నాకు శక్తి ఉంది, నేను తప్పకుండా ఇస్తాను, మీరు అడగండి అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న శుక్రాచార్యులు చెప్తుంటాడు, అట్లా చెప్పకండి బలిచక్రవర్తి మీరు అట్లా చెప్పకూడదు, ఎందుకంటే అతను ఏం అడుగుతాడో మీకు తెలియదు. ఒకవేళ అతడు మీ దగ్గర లేని దాన్ని ఉన్నదాన్ని మొత్తం అడిగితే మళ్ళీ మీరు అన్నీ సర్వం కోల్పోతారని చెప్పినా కూడా బలిచక్రవర్తి వినకుండా నేను మాట ఇచ్చాను కాబట్టి అతను ఏం అడిగినా ఇస్తాను అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏం చేస్తాడంటే నాకు 3 అడుగుల జాగ కావాలి అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి ఒప్పుకుంటాడు. ఇంకా వామనుడు అడిగినాడు కదా నాకు 3 అడుగుల జాగ కావాలని. అప్పుడు బలిచక్రవర్తి ఒప్పుకుంటాడు సరే అని. అప్పుడు ఇంకొక అడుగేమో భూమి మీద పెట్టగానే భూమి మొత్తం నిండిపోతుంది అడుగుతోటి. ఆకాశం మీద పెట్టగానే ఆకాశం మొత్తం నిండిపోతుంది. అప్పుడు ఇంకో అడుగు పెట్టడానికి జాగ కావాలి కదా. ఇంకా వచ్చింది
సాక్షాత్తు దేవుడనే విషయము బలిచక్రవర్తికి అర్థమైపోతుంది. అప్పుడు ఇంకా చెప్తాడు, స్వామి నా తల మీద పెట్టుకోండి ఇంకో అడుగు అనగానే బలిచక్రవర్తి తల మీద వామనుడు అడుగు పెట్టగానే ఇంకా వామనుడు కిందికి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇంకా పాతాళానికి వెళ్ళిపోయిన బలిచక్రవర్తి వామనుడు అంటే శ్రీ మహావిష్ణువుని అర్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కనికరిస్తాడు. కనికరించి ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, నాకు మిమ్మల్ని పూజ చేసుకునే భాగ్యం కలిగించండి, ఒక 4 నెలలు నేను మిమ్మల్ని పూజిస్తాను, మీరు నా దగ్గర ఉండి పూజలు స్వీకరించాలి అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడు. ఒక 4 నెలల పాటు మీతో ఉంటాను అని 2 విష్ణుమూర్తి అంటే ఒక 2 విష్ణుమూర్తులను తయారు చేస్తాడు. ఒక మూర్తినేమో పాతాళంలో, ఒక మూర్తినేమో పాల సముద్రంలో ఆదిశేషుడు పానుపై ఉంచుతాడు. అంటే ఆదిశేషుడు పానుపై ఉన్న విష్ణుమూర్తి శయనిస్తాడు కాబట్టి అదే రోజు బలిచక్రవర్తి దగ్గరికి పాతాళంలో ఇంకో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఆ రోజునే ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు. అలాగే శయన ఏకాదశి అని కూడా అంటారంటే విష్ణుమూర్తి శయనిస్తాడు కదా పాల సముద్రంలో, అందుకోసమే ఆ రోజు ఈ రోజే చేరతారు. అంటే ఏకాదశి రోజునే ఒక విష్ణుమూర్తి ఏమో పాతాళంలో ఉంటాడు, ఇంకో విష్ణుమూర్తి ఏమో ఆదిశేషుని మీద పాల సముద్రంలో శయనిస్తాడు కాబట్టి ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. అప్పుడు బలిచక్రవర్తి విష్ణుమూర్తికి అడుగుతాడు, స్వామి మీరు అనంతం, మీరు ఎక్కడైనా ఉంటారు, నా కోరిక మేరకు నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం మీరు మెలకువతో ఉండి నా పూజలు స్వీకరించండి, అలాగే మీరు వైకుంఠంలో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోండి స్వామి అంటారు. సరే అని ఒప్పుకుంటాడు. ఆ 4 నెలలు మనం చేసే పూజలన్నీ శ్రీ మహావిష్ణువు పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర నుండి స్వీకరిస్తాడు. ఇంకా పాలసముద్రంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పాన్పై పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు. కాబట్టి ఇంకా మనము ఈ రోజులన్నీ ఎవరైతే విష్ణువుని పూజించి ఇంకా ఎవరైతే వారి బాధలను అంటే విష్ణుమూర్తి ఎవరైతే వారి భక్తులను రక్షించడానికి వస్తాడో అది ఎక్కడి నుండి వస్తారంటే బలిచక్రవర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర నుండి వస్తారు. కాబట్టి అప్పుడు ఆ పుణ్యం అంతా బలిచక్రవర్తికి వెళ్తుందని ఇంకా బలిచక్రవర్తి, స్వామి మీరు నా దగ్గర నుండే వెళ్ళండి, ఎవరైనా మీ భక్తులు పిలిస్తే నా దగ్గర నుండి అంటే పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర నుండి స్వామివారు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నారని అనుకుంటారు కదా, అలా అనుకోవడం వల్ల నాకు పుణ్యం వస్తుంది, నేను మరుజన్మ ఉంటే మీ లోకంలో పుడతాను, మీ పాదసేవ చేయడం వల్ల నాకు మీ లోకంలో స్థానం కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అంటాడు. అప్పుడు ఇంకా శ్రీ మహావిష్ణువు తథాస్తని వరమిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు పాలసముద్రంలో ఉన్న ఆదిశేషుడి పాంట్ మీద నిద్రపోతాడు. మళ్ళీ కార్తీక ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాడు. గనక ఈ 4 నెలలు నీ దగ్గరే ఉండి పూజలు స్వీకరిస్తాను, నా భక్తులు పిలిస్తే నీ దగ్గర నుండే వెళ్తాను, ప్రజలు నిన్ను తలుచుకుంటే అప్పుడు నీకు పుణ్యం వస్తుంది అని చెప్తాడు. అలాగే ఇంకొక రూపంలో ఉన్న విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆదిశేషుడు పాన్పై శయనిస్తాడు. అంటే ఒక రూపంలోనేమో పాతాళంలో ఉంటాడు బలిచక్రవర్తి దగ్గర, ఇంకో రూపంలో ఉండి ఇంకా పాల సముద్రంలో ఆదిశేషుని పాన్పై పయనిస్తాడు. అంటే ఈ 4 నెలలు చాతుర్మాసంలో చేసే పూజలన్నీ పాతాళంలో ఉన్న విష్ణుమూర్తి స్వీకరిస్తాడని బ్రహ్మకాండంలో పద్మపురాణంలో ఉంటుంది. అందుకే ఈ ఏకాదశిని అత్యంత విలువైన ఏకాదశిగా చెప్తుంటారు. పాతాళంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన భక్తుల కోసం వైకుంఠం వచ్చి తన భక్తులను రక్షించి మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఏకాదశిని అత్యంత విలువైన ఏకాదశిగా చెప్తారు. అంటే ఈ ఏకాదశి రోజున ఎవరైతే పొద్దున్నే తలస్నానం చేసుకొని నదీ స్నానం చేసుకొని తులసీ దళంతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే వారికి సకల శుభాలు కలుగుతాయంట. అలాగే ఉపవాసం చెయ్యాలని కూడా చెప్పారు. అంటే ఉపవాసం చేయలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవచ్చంట. అట్లాగే దీపదానం అంటే వెలుగుతున్న దీపాన్ని దక్షిణ పెట్టి మహానుభావులకు ఇస్తే వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందంట. అట్లాగే మోదుగ ఆకులో భోజనం చేయడం వల్ల
ఇంకా హరిభజన రోజంతా హరిభజన చేయడం వల్ల కూడా వారి పాపాలు తొలగిపోయి వారికి శుభాలు జరుగుతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. అలాగే తమలపాకు, అలాగే తులసీ దళం, మారేడు ఆకులు దక్షిణ పెట్టి తమలపాకులు అంటే తులసీ దళం, మారేడు ఆకులు దక్షిణ తమలపాకులో పెట్టి మహాత్ములకు దానం ఇవ్వడం వల్ల కూడాము ఇంకా వారికి మంచి జరుగుతుందంట. వారికి సమస్త వారి పాపాలు తొలగిపోయి వారికి శుభాలు కలుగుతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్తున్నాడు. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు బ్రహ్మచర్యం పాటించాలని, పగటిపూట నిద్రపోకూడదని, రోజంతా నారాయణ అనే హరిభజన చేస్తే వారికి సకల శుభాలు జరుగుతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్తున్నాడని భాగవతంలో ఈ కథ ఉంది. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్.